Nobody can stop this flow. Hallelujah. Hallelujah. మనం పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె ఆలోచన చేసి అలాగనే మాట్లాడి పిల్లవాని వల్లనే మనం ఉన్న దినములు అయిపోయాయని ఇప్పుడు పెద్దవారిగా ఆలోచన చేయాలని పెద్దవాని వలె నడవాలని అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలా ఉన్నామా లేదా అని చెక్ ఎలా చేసుకోవాలి అని కూడా అనేక విషయాలను చూసాం. అసలు ఈ అధ్యాయం రాస్తున్న దానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ప్రేమ ఎటువంటిది అని చెప్పుతూ ఈ లేఖన భాగాలు రాస్తున్నారు. ప్రేమలో ఉన్న అగాపే ప్రేమ ఉంది కదా, ఆ అగాపే ప్రేమ అంటే ఎటువంటిది? అగాపే ప్రేమలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? ఏ పరిస్థితిలోనైనా సరే మారని ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది అని మనకి నేర్పిస్తూ రాస్తున్న లేఖన భాగమే ఇవి. మరి ఇక్కడ కంపేర్ చేస్తూ చెప్తున్న ఏ సిచ్యువేషన్ అయినా 2 చాప్టర్స్లో కూడా 13, 14 ప్రేమ కలిగి ఉండమనే చెప్తున్నారు. ప్రేమ కలిగి ఉండడం కష్టము అని, ఎలా ప్రయాసపడాలి అని, చిన్నతనంలోనే ఆగిన జీవితాలు కదా కష్టమే అని, ఇప్పుడు పెద్దవారైన అనుభవంలో ఉన్నందుకు అది ఎంత సులభంగా మారాలి అని ఈ 2 అధ్యాయాల్లో మనకి నేర్పిస్తున్నారు. ఈరోజు దేవుడు ప్రేమయ్యి ఉన్నారు కనుక ఆ దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఆ ప్రేమలో ఎలా కదలాలో, ఎలా కదలగలమో నేర్చుకుంటూ ఉన్నాం. చాలాసార్లు మన హృదయం లోపల నుండి నా వల్ల కావట్లేదు అనిపించవచ్చు. చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రేమించడానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు లోకంను ప్రేమిస్తున్న సమయం అది మారిందని, లోకంలో ఉన్న ఆలోచనలు మారాయని, ఆయనకు అనుగుణంగా మారిందని ప్రేమించట్లేదు. పాపంలో ఉన్నప్పుడే ఆయన ప్రేమను బట్టి ఆయన తన బిడ్డలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రేమను బట్టే ఆయన ప్రాణం పెట్టారు. ఆ ప్రేమను బట్టే ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆ ప్రేమను బట్టే పిలుపైన ఏర్పాటైన ఎన్నికైన వారని కాదండి, ఎన్నిక లేని వారైనప్పటికీ కూడా ఆయన ప్రేమను బట్టే సమస్తం చేస్తున్నారు. ఇది ఎంత కాలమయ్యా అంటే ఇక కొంతకాలమే అని చెప్పుకోగలగాలి. ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్న జీవితాలు ఇక ఆయన ఉగ్రతను రుచి చూడవలసిన కాలం ఎంతో దూరంలో లేదు. కనుక సమయం ఉండగానే మన బ్రతుకులు ప్రేమగా మార్చుకుందాం. మన చిత్తంలో ఉండే ప్రేమ కాదు, ఆయన చిత్తంలో చూపిస్తున్న ప్రేమ. మన చిత్తంలో ఉన్న ప్రేమ ఈ 13వ అధ్యాయంలో చెప్పిన ప్రేమలకు ఆపోజిట్లో ఉంటుంది. ఎలా ఉంటుంది? మన ప్రేమలు ఎలా ఉంటాయి అంటే 4వ వచనం చూడండి. ప్రేమ దీర్ఘకాలం
సహించును అని ఉండదు కదా. మన ప్రేమలు దీర్ఘకాలం సహింపవు. లోకంలో ఉన్న ప్రస్తుత ప్రేమలు మత్సరపడుతూ ఉంటాయి, దయ చూపించవు, డంబముగా ప్రవర్తిస్తూ ఉంటాయి, అమర్యాదగానే నడుస్తూ ఉంటాయి, ఉప్పొంగుతూ ఉంటాయి, స్వప్రయోజనం విచారించుకుంటూనే ఉంటాయి. నేను ఇంత ప్రేమించాను, వాళ్ళు నన్ను ఎంత ప్రేమించారు అని స్వప్రయోజనంను ఆలోచించుకుంటూనే ఉంటూ ఉంటాయి. నేను ఇది చేశాను, వాళ్ళు నా కోసం ఏం చేశారు. ఈ లోకంలో ఉన్న ప్రేమలు అలాగనేనండి. నేను ఇంత పెట్టాను, వాళ్ళు ఎంత పెట్టారు, ఇలా కొలుచుకుంటున్నది కాదు ఈ ప్రేమ. ఇలా కొలుచుకుంటున్నది కాదు ఈ ప్రేమ. ఆలోచన చేద్దాం. అన్ని స్థాయిలను మించిన ఈ ప్రేమను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే, దేవుని రాజ్యం కట్టబడడానికి కావలసిన ఈ అతీతమైన ప్రేమతో నింపబడిన వారు కావాలి. హల్లెలూయా. విశ్వాసం నిరీక్షణ కంటే కూడా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్న ఇట్టి ప్రేమ చిన్న చిన్న చేష్టలు చేస్తున్న చిన్నతనంలో సాధ్యం కాదండి. నువ్వు ఒక్కొక్కరిని ముందుకు తీసుకుని వెళ్తున్న అనుభవం ఉంది, చూసావా? అది ఈ లోకపు ప్రేమల్లో సాధ్యం కాదమ్మా. ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? అసలు డంబమే లేని ఒక ప్రేమ. హల్లెలూయా. డంబమే లేని ఒక ప్రేమ. ఎవరైనా ఏదైనా చిన్న కార్యం చేస్తే అది చూపించుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తారో అంటే, సమాజాల్లో అగ్రపీఠాలు కావాలి, వారి వలన ఏదో జరిగినట్టు పబ్లిసిటీ ఇస్తూ ఉంటారు. కలిగినది ఏదైనాను ఆయన వలననే కలిగినప్పుడు ఇక డంబం చూపించడానికి ఏముందండి? చెప్దామా నోర్లు తెరిచి ఏమీ లేదని? ఏమీ లేదు. నాకేదైనా ఉందంటే అది నువ్వు ఇచ్చిందేనయ్యా అన్న పాకానికి రావాలి. ఎప్పుడైతే మనం నిజమైన ప్రేమ అయిన దేవునిని అలా మొదటి స్థానంలో హైయెస్ట్ ప్లేస్లో మన హృదయంలో చూస్తామో, మనలో డంబం ఉండదు. ఏ పాకానికి వస్తామంటే, అతిశయించువాడు ఎవరైనా ప్రభునందే అతిశయిస్తున్న పాకానికి వస్తాం. నేను అంటూ ఒక డంబం ఏదైనా కనిపిస్తుంది అంటే, నా వలన ఇది జరిగింది, నా వలన వీరిలా అయ్యారు, నా వలన అన్న ఆలోచనలు ఉన్నాయి అంటే నువ్వు ఇంకా ఎదగలేదు. గుర్తుపడదాం. చిన్న పిల్లల్ని గుర్తుపడదాం. చెప్పండి ఆ మాట, చిన్న పిల్లల్ని గుర్తుపడదామని. ఈ చిన్నతనంలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? పొగిడినంత వరకు ప్రాబ్లం ఉండదు, గద్దింపు కానీ హెచ్చరిక కానీ రిసీవ్ చేసుకోవడం చిన్న వయసులో సాధ్యం కాదండి. ఎటువంటి పరిస్థితిలోనైనా సరే ప్రేమ సహించును అని చెప్పుతున్న
ఆ లెవెల్ ఒకటి ఉంది. వాటిని మనకి అభ్యాసం చేస్తున్న దేవుడు. హల్లెలూయా. ఒక్కొక్క పరిస్థితిలోనూ ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం. మనందరిలోనూ మన ప్రేమ యొక్క లెవెల్స్ ఎంత ఉన్నాయని పరిశీలన చేసుకుందాం. నిజంగా దేవుడు ఆశిస్తున్న ప్రేమ లెవెల్లోనికి మనం వచ్చామా లేదా? వ్యక్తిగతంగా మనం అందరం టెస్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఆయన ఎదుట నిలబడబోతున్నాం, మనుష్యుల ఎదుట కాదు. నువ్వు మనుష్యుల ఎదుట నిలబడబోతుంటే మనుష్యుల ఆలోచనకు సరిపడగా మన నీతి క్రియలు ఉంటే చాలు. కానీ మనం దేవాది దేవుని ఎదుట నిలబడబోతున్నాం గనుక ఆయన నీతి ప్రకారం మన ప్రేమలు ఉన్నాయా లేదా అని ఈరోజు చెక్ చేసుకుందామా? ప్రేమ అమర్యాదగా నడవదు, మర్యాద లేకుండా చెయ్యదండి ప్రేమ. ఒకరి పరువును తీస్తూ, ఒకరి గురించి మాట్లాడుతూ నేనే గ్రేట్ అని చూపించుకోదు ప్రేమ. నిజమైన ప్రేమ ఎటువంటిదో తెలుసా? నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి అన్నట్లుగా ఉండేది ప్రేమ. ఆయన ఆజ్ఞలను అనుసరించుటే కదా ప్రేమ. ఆయన ఆజ్ఞ తప్ప ఇంకేది కూడా ఘనముగా కనపడకుండా నడిచేదేనండి ప్రేమ. ఎవరి మర్యాదను కూడా తీయదండి. ప్రతి ఒక్కరిని యోగ్యులుగా చేయాలని ప్రయత్నపడుతూ ఉంటుందండి. ఇది లేకుండా ఉందంటే గుర్తుపట్టమ్మా. మొట్టమొదటిగా మన జీవితాల్లో ఉందా లేదా ఇటువంటి ప్రేమను చెక్ చేసుకుందాం. ఎవరి ఎడలైనా సరే, ఎవరి విషయంలోనైనా సరే అమర్యాదగా నడుస్తూ, అపహాస్యం చేస్తూ, వ్యర్థమైన మాటలతో మర్యాదను పోగొట్టుకుంటున్న అనుభవం ఉందా? గుర్తుపట్టమ్మా, అది ప్రేమే కాదని. అది దేవుని యొద్ద నుండి వస్తున్నది కాదని గుర్తుపట్టు. యేసు ప్రభు నేనే మార్గం అని చెప్పిన ఆయన యొక్క పరిస్థితులు, ఆయన యొక్క లైఫ్ స్టైల్, ఆయన యొక్క మార్గం ఒకసారి ఆలోచన చేయండి. శాస్త్రుల పరిచయలు ఎంత విసిగిస్తున్నా వారికి ఇవ్వాల్సిన సమాధానం ఆయన ఇచ్చారే తప్ప ఆయన ఎక్కడ ఎలా ప్రవర్తించారో ఒకసారి ఆలోచన చేద్దామా? ఆరో వచనం చూడండి, 13:6. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. హల్లెలూయా. దుర్నీతి సంబంధమైన సంగతుల్లో ఈ నిజమైన ప్రేమకు సంతోషం ఉండదండి, ఉండదు. ఆ విషయాలే వెతుక్కుంటున్న ఒక ప్రాణమై ఉందా? ఒకసారి ఆలోచించండి. ఎంతవరకు దేవుని నీతిని నెరవేరుస్తూ నడుస్తూ ఉన్న ప్రయాణమో కాదో అని. ఈరోజు ప్రేమ లేని వాడు ఆయన వాడు కాదట. పలకన్నమాట. కాదు, ఆయన సంబంధులు కాదు. దుర్నీతి సంబంధమైన విషయాల్లో ఓకే అనిపిస్తూ
కదులుతున్న ఒక ప్రయాణం ప్రేమలో ఉండదు. సత్యమందు మాత్రమే సంతోషం ఉంటుంది. ఈ సత్యమైన ప్రేమకు, నిజమైన ప్రేమకు. నీ సంతోషం ఎందులో ఉందో ఒకసారి చూసుకోమా. నువ్వు పెద్దవాడివై పిల్లవాని చేష్టలు విడిచిపెట్టావా లేదా అనడానికి వేరొక అద్దం అక్కర్లేదు. వాక్యమనే ఈ అద్దంలో సరిచూసుకుంటే సరిపోతుంది. ఈరోజు మన బ్రతుకులను సరి చేసుకుందాం. నీతికి దుర్నీతితో సంబంధం ఏంటి? వెలుగునకు చీకట్లో పొత్తు ఎక్కడిది? సత్య విషయమైన సంగతులను బట్టి మాత్రమే సంతోషిస్తున్న ప్రేమయే నిజమైన ప్రేమ. దుర్నీతి సంబంధమైన విషయములను బట్టి సంతోషిస్తున్నది ప్రేమ కాదండి. అన్నిటినీ నమ్ముతూ, అన్నిటినీ తాళ్కుంటూ, అన్నిటినీ నిరీక్షిస్తూ, అన్నిటినీ ఓర్చుకుంటూ కదులుతున్న ప్రేమను గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రవచనములైనా సరే నిరర్ధకములు అయిపోతాయేమో, భాషలైనా నిలిచిపోతాయేమో, జ్ఞానమైనా సరే నిరర్ధకం అయిపోతుందేమో, కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని, శ్రేష్టమైనది ప్రేమే అని చూపిస్తున్న అధ్యాయమే ఈ అధ్యాయం. మనం జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టంకు వచ్చాం. ఎందుకంటే పిల్లవానిగా ఉన్నప్పుడు చేసిన పనులను బట్టి అయ్యో చిన్నపిల్లవాడు కదా అని విడిచిపెడతారేమో, కానీ పెద్దవారు అవుతున్న తర్వాత మళ్ళా పిల్లవాని చేష్టలు చేస్తే ఈ లోకంలో కూడా ఎంత అసహ్యంగా కనిపిస్తుందో దేవుని సన్నిధిలో కూడా అలాగనే పరిగణించబడుతుంది. కనుక మన ప్రవర్తనను బట్టి మనం జాగ్రత్త తీసుకుందాం. మన ప్రవర్తన విషయమై మనం జాగ్రత్తగా ఉందాం. రెచ్చగొడుతున్న పరిస్థితులు మన చుట్టూ అల్లుకుంటూ ఉంటాయి. అయినా పర్వాలేదు, నువ్వు కలిగి ఉన్న ప్రేమ ఇక్కడి నుంచి వస్తున్న ప్రేమ కాదు. ఆ ఫ్లో ఎక్కడి నుంచి? పైనుంచి. చెప్పండి అండి, ఆ ప్రేమ ఫ్లో పైనుంచి అని చెప్పండి. ఆమేన్. ఆ ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే భూమి మీద ఉన్న ప్రతి పరిస్థితులను కూడా ప్రేమతో ఎదిరించుట సాధ్యమవుతుంది. ప్రేమతో ఎదుర్కొనుట సాధ్యమవుతుంది. జయించుట కూడా సాధ్యమవుతుంది. అందులో కూడా డంబం అనేది ఎక్కడ కనపడదండి. ఈ లెవెల్లోనికి ఎంటర్ అవుదామా? ఈ లెవెల్లోనికి ఎంటర్ అవుదామా? ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చదువుదాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. 13వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుకుందాం. 9, 10.
ఎలా అంట, మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాం. మనకి పూర్తిగా ఏది తెలీదు అని అర్థం కదా. కొంత మట్టుకు మనం తెలుసుకుని ఉన్నాం, కొంతే మనకి తెలుసు, కొంత ఏమవుతుంది, ప్రవచించుచున్నాం. ఏది ఇంకా నిరీక్షిస్తున్నామో, ఏది ప్రవచిస్తున్నామో, సైమిల్టేనియస్గా రెండింటిని కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడిపించుకుంటున్నాం. ఎలా? ప్రవచింపబడిన దానికోసం నిరీక్షిస్తున్నాం, నిరీక్షిస్తున్న దాని కొరకు ప్రవచించుతున్నాం. అంతేనా? అలా అయితే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. హల్లెలూయా. పూర్ణమైనది వచ్చినప్పుడు ఏమవుతుందండి? పూర్ణం కానిది వ్యర్థమైపోతుంది. అది ఇప్పుడైనా రాబోతున్న కాలంలోనైనా సరే, పూర్ణమైనవి నిరీక్షింపబడుచున్నవి వచ్చిన సమయం, పూర్ణము కానివి ప్రస్తుతం చలామణి అవుతున్నవి కూడా నిరర్థకమైపోవడానికి రెడీగా ఉన్నాయి. కానీ మనం వాటితో పాటు కొట్టుకొని పోకూడదు. హల్లెలూయా. నిలిచి ఉండాలి అంటే ఈ ప్రేమను కలిగి ఉండాల్సిందే. ప్రస్తుతం సహిస్తున్న సమయం ఎందుకు సహించాలి అనిపిస్తుంది, ఎందుకు ఓర్చుకోవాలి అనిపిస్తుంది. ఎన్నో ప్రశ్నల యొక్క సమాధానం పూర్ణమైనది వచ్చినప్పుడు కొట్టుకొని పోతాయి. అయితే ఈరోజు ఈ విశ్వాస ప్రయాణంలో ఉన్న ఒక సవాలు చూడండి. నువ్వు విశ్వసిస్తున్నది, నువ్వు నిరీక్షిస్తున్నది నీకు దొరకకుండా ఇంకా ఉన్న సమయం కూడా నీ నిరీక్షణ సిగ్గుపరచకుండా ప్రేమ యందు నిలిచి ఉంటావా అనే ప్రశ్న ఒక సవాలుగా నిలబడి ఉంటే దాని సమాధానంగా మన జీవితం ఈరోజు సమాధానంగా రాద్దామా? అడుగడుగున విశ్వాస ప్రయాణంలో ప్రశ్నలే. అలాగైతే సమాధానం నిరీక్షణయే సమాధానం, ప్రేమయే సమాధానం. ఏంటి? కలిగి ఉన్న విశ్వాసమే. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది తెలుసా? ఇదంతా ఎలా సాధ్యమవుతుంది తెలుసా? నిజముగా యేసుని కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆమేన్. పూర్ణమైనది వచ్చినప్పుడు పిల్లవాని వలె మిగిలిపోకూడదు. పలకన్నమాట. మిగిలిపోకూడదు. చూడండి 12వ వచనం. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు ఎలా చూస్తున్నామట? సూచనగా చూస్తున్నామంట. అద్దంలో చూస్తున్నట్టుగా సూచనగా చూస్తున్నాం. కానీ అప్పుడు ఎలా చూడబోతున్నాం? ముఖాముఖిగా. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాం, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదుము. అదే నిరీక్షిస్తున్నది పూర్ణమైనది వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కొట్టుకొని పోతాయి. కానీ ఆ రోజు కొరకు, ఆ రోజు వరకు నిలిచి ఉండాలి అంటే ప్రస్తుత ప్రయాణం
లో పడిపోకూడదు. ఒకరితో ఒకరు చెప్తాము, ప్రస్తుత ప్రయాణంలో పడిపోకూడదు అని. హల్లెలూయా. దేవుడు మనందరినీ అలా నిలబెట్టును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పూర్ణమైనది వచ్చినప్పుడు ప్రభా, మేము సిగ్గుపరచబడకూడదు అని, అటువంటి ప్రయాణంలో మేము వెళ్ళాలి అని, అదిగో మనందరు ప్రేమిస్తున్న ఒక లెవెల్ మారాలి అని, అనుభవపూర్వకంగా అనుభవ జ్ఞానంతో ప్రేమను నిజంగా అభ్యాసం చేయాలని ప్రార్థన చేద్దామా? ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. మనం ఎక్కువ ఏరియాకి వెళ్దాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. 7 నుండి 11 వరకు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7 నుండి 11 వరకు. పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను మీకు రాయించలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయించున్నాను. చీకటి కనిపిస్తున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అవి ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొచ్చున్నది తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు ఇంటితనము కలుగజేసేది కనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. చీకటిలోనే నడుస్తూ వెలుగులోనే ఉన్నాననుకుంటున్న ఒక భయంకరమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రేమ వెలుగులో ఉన్నామా చీకట్లో ఉన్నామా అని నిర్ధారణ చేస్తూ చూపిస్తుందండి, నిరూపిస్తుంది. ఎలాంటి సంగతులు ఇక్కడ రాస్తున్నారో చూడండి. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడట. పిల్లవాని వలె ఉన్నప్పుడు మాట్లాడిన ఆలోచనలు వేరు, యోచించిన యోచనలు వేరు, మాట్లాడిన మాటలు వేరు. కానీ పెద్దవాడినై ఉన్నాను అనుకుంటూ, సత్యంలోనే ఉన్నాను అనుకుంటూ, ప్రేమలోనే వెలుగులోనే ఉన్నాను అనుకుంటూ చీకట్లో ఉన్న ఒక స్థాయిని, స్థితిని ఇక్కడ చూపిస్తున్నారు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. చెప్పండి అన్నమాట, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడని. ఇక్కడ అర్థమైపోతుంది మనం ఎంతవరకు ప్రేమిస్తున్నామని. ఇక్కడ అర్థమైపోతుందండి. కలిగి ఉన్న సహవాసంలో నీ సహోదరుని ప్రేమించలేకపోతున్న స్థితి, ఇంకా చీకట్లోనే ఉన్న స్థితి, చీకట్లో నుండి ఇంకా వెలుగులోనికి కూడా రాలేదని అర్థం. ఇంకా వెలుగులోనికి వచ్చిన తర్వాత పుట్టి ఎదుగుతున్న అనుభవం ఎటువంటిదో అటువంటి అనుభవం. గర్భంలో శిశువు ఇంకా పుట్టలేదు అనుకోండి, ఇంకా లోకంలోనికి లేదా బయట ప్రపంచంలోనికి ఇంకా రాలేదని కదా అర్థం. అలా
చీకట్లో నుండి ఇంకా వెలుగులోనికి అడుగు పెట్టలేదని అర్థం. ఆయన పిలుచుకుంటున్న ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఇంకా అడుగులు పెట్టలేదని అర్థం. నేను పుట్టాను అనుకుంటూ ఉంటే సరిపోదు. పుట్టిన వారికి ఖచ్చితంగా రుజువు పరచబడుతుంది, కనిపిస్తారు. లోపల నేను ప్రేమిస్తున్నానండి అంటే కాదండి, అది బయటికి కనిపిస్తుంది. లోపల ద్వేషిస్తున్నా, లోపల ఏ ఫీలింగ్ కలిగి ఉన్నా అది బయటికి కనిపిస్తుంది. అందుకే చెప్తున్నారు, నువ్వు బీదల కొరకు మొత్తం ఆస్తంతా అమ్మేసేయి, అయినా ప్రేమ లేకపోతే అది వ్యర్థమే అంటుంది వాక్యం. అంతరంగంలో ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నామని పరిశీలిస్తున్న వాక్యం ఎదురకుండా ఎవరిని మోసపుచ్చగలం? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం తెలుసా? సహోదరుని ప్రేమించకుండా ఉన్న సమయం మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. నిజమైన ప్రేమ కలిగి ఉన్న వారి యొక్క మాటలు ఎలా ఉంటాయి? ఉప్పు వేసినట్టుగా ఉంటాయి, కృతజ్ఞత వచనంతో కూడి ఉంటాయండి. అమర్యాదగా మాట్లాడవు. చీకట్లో ఉంటూ కూడా నేను వెలుగులో ఉన్నాను అనుకుంటున్నది ఎంత భ్రమ తెలుసా? పదవచనం చూడండి, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు. ఈ లెవెల్ ఎంత బాగుంది! అభ్యంతర కారణమే లేదట, కనపడదట. ఎప్పుడు? నిజముగా వెలుగులో నడుస్తున్నప్పుడు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిందట. ఏం చేసిందట చీకటి? దేనికి? అతని కన్నులకు. దేనికి గుడ్డితనం కలుగజేసింది? కన్నులకు గుడ్డితనం కలుగజేసిందట. కనుక తనెక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. చేరిన తర్వాత అర్థమవుతుంది, పూర్ణమైనది వచ్చిన తర్వాత అర్థమవుతుంది, అయ్యో నేను పూర్ణంగా లేను అని. ఇప్పుడే సరి చేసుకోవడం మంచిది. దేవుడిచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకుందామా? సహోదరుని అయిన వాడిని ఎలా ప్రేమిస్తున్నామని ఈరోజు తీసుకుంటున్న హెచ్చరికను బట్టి ఇక జాగ్రత్త పడదాం. దేవుడు ఎన్నికలోనికి తీసుకున్నప్పుడు కాదు అనడానికి మనం ఎవరు? దేవుడు రక్షించుకున్నప్పుడు కాదు అనడానికి మనం ఎవరు? అసలు దేవుని చిత్తం ఏంటో అర్థమైతే నువ్వు ప్రేమించకుండా ఎలా ఉండగలవు? గడిచిన దినాల్లో మనం నేర్చుకున్నామే, దేవునితో జత పని వారిగా ఉండు వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అని. ఒకరినొకరు అమర్యాదగా చూడడం ఆపేద్దాం. చెప్దాం ఆ మాట, ఒకరినొకరు అమర్యాదగా చూడడం ఆపేద్దామని. ఆపేద్దామండి, వద్దు, మనకి అది సబ్జెక్ట్ కాదు అసలు. ప్రేమలో వేరుపారి, ప్రేమలో ఎదుగుదాం. ఒక దినం రాబోతుంది, ఆ దినం సిగ్గుపరచబడకూడదు అంటే ఈరోజు మార్పు పొంది నడుచుట మేలు. ప్రార్థన చేసుకుందాం అక్క.